క్యాస్ట్ క్యాపిటల్ అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి క్యాపిటలిజం ఈ దేశంలో. కాబట్టి ఈ కులాధీన వర్గ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి మేధావి వర్గం అంతా కూడా ప్రయత్నించాలి. మేధావి డ్యూటీ ఏమిటి? ఈ దేశంలో బ్రాహ్మణిజాన్ని క్రీస్తు పూర్వం అంటే చాలామంది నాతో అబ్జెక్షన్ పెట్టారు, కామనేరానం అంటున్నారు. వాడికి ఏం అబ్జెక్షన్ నాకు అర్థం కాదు. క్రీస్తు పూర్వం అంటే వాడు చెప్పిన ప్రకారమే కామనేరాలు 1800వ శతాబ్దం నుంచి 1000వ శతాబ్దం వరకు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణిజం ఈ దేశాన్ని ఇప్పటికి కూడా వదలలేదు, ఈ జాడ్యం వదలలేదు. ఇంతకుముందు విజయవాడలోనే కంచాయిలే గారు రాసిన పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకం ఇనాగరేషన్ అప్పుడు ఒక మాట అన్నాను ఎగ్జిబిషన్ అప్పుడు. ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేసేటప్పుడు స్టేజి ముందు ఒక 25-30 మంది ఉన్నారు. ఆ 25 అంటే బ్రాహ్మణిజం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నా మీకు. 25-30 మంది ఉన్నప్పుడు నేను ఒక మాట అన్నాను. ఋగ్వేదములో 10వ మండలములో 90వ శ్లోకములో బ్రహ్మ నోటు నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పి. అది ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో శ్లోకం. కానీ అదే ఋగ్వేదంలో ఆ పిలకోళ్ళంతా ఏమి రాసుకున్నారంటే, మేము సురాపానము సేవించి పిచ్చి పిచ్చిగా వాగిన మాటలే మేము ఇందులో పెట్టామని రాసుకున్నారు. దీని విషయం ఎవడు చెప్పడు. అప్పుడు ఆ సమయంలో నేనేమన్నానంటే, దాన్ని తొలగించండి, ఆ శ్లోకాన్ని తొలగించండి, లేదంటే ఋగ్వేదాన్ని తగలబెడతాము అన్నాను. అయ్యలయ్య గారు మీరు సాక్ష్యమే కదా, తగలబెడతామన్నాం. భగవద్గీతలో ఉన్నటువంటి చాతుర్వర్ణం మయా సృష్టం అనే శ్లోకాన్ని తొలగించండి, లేకుంటే దాన్ని కూడా తగలబెడతాము అన్నాను. 25 మంది 30 మంది ఉన్నటువంటి సభకు ఒక 2000 మంది వచ్చి కూర్చున్నారు. అంతకుముందే వీళ్ళు రాకముందే ఇంకొక మాట కూడా అన్నాను, మీరు అవి తొలగించకపోతే మా ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా ప్రచారం చేస్తామన్నాం. ఏమనంటే, బ్రహ్మ నోటి నుండి మోసగాళ్ళు పుట్టారు, సోమరిపోతులు పుట్టారు. ఋగ్వేదంలో కానీ ఏ వేదాల్లో కూడా బ్రాహ్మణాల్లో, అరణ్యకాల్లో, ఉపనిషత్తుల్లో, రామాయణ భారతాలు ఎక్కడ కూడా విత్తనం గురించి మాట్లాడాడు. విత్తనం గురించి తెలిసిందే ఎవడికి ఈ దేశంలో? నీ ఎప్పుడు పంట వేయాలని తెలిసిందే ఎవడికి? ఆ పిల్లకోళ్ళగా కాదు. అప్పుడు ఇంకొక మాట చెప్పాను, బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారని ప్రచారం చేస్తాము, భుజాల నుంచి రౌడీలు పుట్టారని ప్రచారం చేస్తాము, తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు. అయ్యలే గారు ఒక పుస్తకం రాస్తే, కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్స్ అంటే వాడెవడు మాలాల సామాజిక స్మగ్లర్స్ ఇంకొకటి మాట్లాడాడు. అయ్యలయ్య గారు అన్నప్పుడు రియాక్ట్ అయినటువంటి కె నాగేశ్వరరావు అనే ప్రొఫెసర్ అని ఒకడు ఉన్నాడు మా తెలంగాణ. ఇద్దరున్నారు వ్యక్తులు ఇక్కడ తెలంగాణలో, ఒకడు ఆంధ్రాలో ఒకడు కె నాగేశ్వరరావు, ఇంకొకడు జయప్రకాష్ నారాయణ. వీళ్ళిద్దరు మేధావులుగా పోజు కొడుతుంటారు, అవునా కదా? వీళ్ళిద్దరూ కూడా బీజేపీ వైపు అడుగులేస్తున్నారు. తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు, పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని చెప్పాను. ఇది వాస్తవం. ఎవరికన్నా గడ్డం గీయటం వచ్చా వాడికి? ఈ ముగ్గురికి ఎవరికన్నా పంట పండించడం వచ్చా? తెలియదు. కాబట్టి ఇది పరిస్థితి. మనువాదాన్ని వ్యతిరేకించడం అంటే ఈ బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించడం. మొన్ననే ప్రజారచయితల వేదికలో 1 గంట నేను మాట్లాడాల్సి వచ్చింది. అంటే హిందూయిజం తాత్వికత అనేటువంటి సబ్జెక్టు మీద నేనన్నా ఇది హిందూయిజం కాదు. అసలు ఈ వేదాలు కానీ అరణ్యకాలు, ఈ పుస్తకాలు, ఈ 3rd క్లాస్ బుక్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా మీకు హిందూ అనే పదం దొరకదు. మరి ఎప్పుడు వచ్చింది ఇది? ఆల్బెరూని 11వ శతాబ్దంలో సింధు నదికి ఆవల ఉన్న ప్రజల గురించి హిందూస్ అని మాట్లాడాడు. అతను పర్షియన్. వాళ్ళకి ఎస్ అనేటువంటి పదం పలకదు, సింధు నది అని పలకటం పలకదు. సింధు అనేది
హెచ్ అని పలుకుతారు. మనకి ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. బెంగాల్ వాళ్ళకి వి పలకదు, బి పలుకుద్ది, వీకి బదులు. కాబట్టి ఆ హిందూ అనే పదము మీరు మనసులో నుంచి తీసేయండి. వీఆర్ నాట్ యాక్చువల్గా మనం సింధు నది ప్రజలం, సింధు నాగరికత ప్రజలం. మనం హిందువులో నేను హిందువని బొట్టు పెట్టుకున్నవాడంతా ప్రతివాడు హిందూ అనేటువంటి గంగాజల బిందువు అని చెప్పేసి వాడు కారుకోతలు కూర్చున్నారు, దాన్ని ప్రక్కన పెట్టేసి. కాబట్టి మిత్రులారా, మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ వాల్యూమ్స్ చదవాలి. కనీసం మీ పిల్లలతోటి. నేను మర్చిపోయాను, వాస్తవంగా మన మీటింగ్ని రాజ్యాంగ పీఠిక చదివి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్షుడు గారు. ఎక్కడైనా సరే రాజ్యాంగ పీఠికని చదివి మొదలు పెట్టండి మీటింగ్ని. తర్వాత మనుస్మృతిని తగలబెట్టి మొదలు పెట్టండి. మనుస్మృతిని తగలబెట్టాలి. రాజ్యాంగ పీఠికను చదివిన తర్వాతనే మనం మీటింగ్ మొదలు పెట్టాలి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అదే కార్యక్రమం చేస్తున్నాం.